ఖైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదే ఇంట్లో ఆ బాలిక రోజు ఆడుతూ పాడుతూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ టైము షాప్ తెరిచి తనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇదే షాప్లో అంటే చాలా మెమరీస్ ఉంటాయి ఈ షాప్లో ఆ పాపకి సంబంధించి. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలోనే షాప్ ఓపెన్ చేస్తూ అందరికీ వచ్చేటువంటి కస్టమర్స్కి అన్ని అమ్ముతూ ఉంటుంది. అయితే నిన్న వీళ్ళు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళినటువంటి టైంలోనే అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి పాప వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. రోహిత్ అనే వ్యక్తి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు, డాడీ వెళ్ళి ఫిర్యాదు చేద్దాము అని చెప్పేసి పాప చెప్తే తండ్రి మందలించే ప్రయత్నం చేశాడు. అంటే తను కూడా ఒక చావుకి వెళ్ళొచ్చాను, ఉదయం మాట్లాడదాము అని చెప్పారు. అయితే పాప ఇక్కడే పడుకుంటుంది రోజు. ఉదయాన్నే షాప్ తెరవడానికి వాళ్ళ అమ్మా నాన్ని డిస్టర్బ్ చేయకుండా తానే ఈ షాప్ని తెరుస్తూ ఉంటుంది. కానీ ఇదే షాప్లో తను ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో కుటుంబ సభ్యులు చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం తండ్రి ఉన్నాడు, తనతో మాట్లాడదాము. చెప్పండి, పాప అసలుకి ఎప్పుడైనా మీకు ఇలాంటి విషయాలు చెప్పారా? 6 months బ్యాక్ చెప్పింది మేడం. అయితే ఆమెకు పెట్స్ అంటే చాలా ఇష్టం. కర్నూలు నుంచి పెట్ని తీసుకొచ్చిన దాన్ని రోజు ఆమెనే వాష్రూమ్కి పొద్దున్న ఆమె తీసుకెళ్తుంది. పొద్దున్న షాప్ తీస్తుంది. షాప్ తీసిన తర్వాత మా భార్యను లేపుతుంది. మా భార్య షాప్లో ఉంటుంది. షాప్లో ఉన్న తర్వాత కుక్కని తీసుకొని రోజు వాకింగ్కి వెళ్తుంది. వాకింగ్కి వెళ్ళే టైంలో ఒక 6 నెలల కింద వాడు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మాకు చెప్పింది. మాకు చెప్తే అంటే వద్దా మనం బయట చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను మా అన్న ఇంకొక కాలనీ లీడర్ ఉంటాడు మా సడ్డ కూడా, ఆయన ఇద్దరం కలిసిపోయి వాళ్ళ అమ్మ నాన్న అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పినాము. ఎవరు ఆ రోహిత్ అని వాళ్ళ నాన్నకి కూర్చోబెట్టి చెప్పినాం, అన్న ఇట్లా అవుతుందన్నా, ఇట్లా అవుతుంది, ఇది కరెక్ట్ కాదన్నా, ఒక పాప మీ చెల్లెలాగా చూసుకోవాలి, ఇట్లాంటిది ఎట్లా చేసినవరా నువ్వు అని మాట్లాడితే నేను ఇంకోసారి చేయను అన్న, మీకు దండం పెడతా, నన్ను అది చేయకండి ఇది చేయకండి. వాళ్ళ నాన్న కూడా అన్నాడు, నాకంటే ఒక ఇజ్జత్ ఉంది విజయ్, అది తీయకండి అంటే సరేలేనా అయితేనే ఉంటాయి. నాకైతే మా పాప ఇట్లా చెప్పింది అందుకే వచ్చి అడిగిన అంటే వాళ్ళు భయం పెట్టుకురు. అయిపోయిన తర్వాత అప్పటి నుంచి అయితే ఎటువంటి ఇష్యూలు లేవు మాకు. మేము కూడా నిమ్మలంగా ఉన్నాం. నా పాప కూడా మంచిగానే ఉంది, స్కూల్కి వెళ్తుంది, ఎగ్జామ్స్ రాసి వచ్చింది మొన్న కూడా. అయిపోయిన తర్వాత మొన్న 24th వాడు ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్స్ చేస్తున్నాడు. కాల్స్ చేస్తుంటే నేను ఎంబడే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ డాడీకి పంపించిన. అన్న ఇది మళ్ళీ మీరు అయిపోయింది అన్నారు కానీ నేను వాడు మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు అన్న అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత ఏమన్నా అంటే సరే విజయ్ నేను ఊర్లో ఉన్నా, వచ్చిన తర్వాత నేను మాట్లాడతా అన్నాడు. సరే మంచిదని చెప్పిన. అయిపోయింది, అప్పటి నుంచి అయిపోయింది. ఆయన అప్పటి నుంచి 24th నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి నా దగ్గర మాట్లాడలేదు. రోహిత్ ఎలా పరిచయం మీ పాపకి అసలుకి? గతంలో తెలుసా అబ్బాయి? మీ రిలేటివ్సా లేకపోతే వాళ్ళ ఎస్టీ, మేము బీసీ ముదిరాజు, అంటే ఒకటే కాలనీ ఒకటే స్కూలు. వాడు సీనియర్ అంటే ఏమని మెసేజ్ చేస్తున్నాడు, ఏమని వీడియో కాల్స్ చేస్తున్నాడు, అసలు పాపని ఏ విధంగా టార్చర్ పెడుతున్నాడని మీతో చెప్పింది పాప? లవ్ చేయమని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. లవ్ చేయమని ఇబ్బంది పెడుతున్నాడు అంటే నేను వాళ్ళ ఇంట్లో ఏంది మీ ఏజ్ ఏంది, నువ్వు ఇట్లా చేయడం ఏంది, కరెక్ట్ కాదు కదా, నేనంటూ ఒక దాంట్లో తిరిగేటోని, నాకు ఇట్లాంటివి ఏం నచ్చవు అది అని చెప్పిన. వాళ్ళ డాడీ ఏమో టీఆర్ఎస్లో తిరుగుతాడు, నేను బీజేపీలో తిరుగుతా. మా ఇద్దరు కూడా ఆయనకు నాకు ఎటువంటి క్లాషెస్ లేవు, అంతా బాగానే అందరం బాగానే ఉంటాం. అంటే ఇదంతా 6 నెలల క్రితం జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కానీ లేకపోతే నిన్న ఇంటికి వచ్చి బెదిరించాడని చెప్తున్నాడు తను, అప్పుడు కానీ ఫిర్యాదు చేసిన మేడం. అయితే 24th వాళ్ళ నాన్నకి అయితే చెప్తే రెస్పాన్స్ కాలేదు. ఆయన రెస్పాన్స్ కాకపోయేసరికి నేను మళ్ళీ ఏం చేసిన, 4th నాకు మెసేజ్ వచ్చింది, ఐ లవ్ యూ టూ అని చెప్పేసి మెసేజ్ పెట్టగానే నేను చూసి ఎంబడే 3:30 వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిన. మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ నాన్న, అన్న చూడన్న ఇట్లా పంపించిన అన్న అంటే, లేదు ఇది మా కొడుకు ఐడి కాదు, మళ్ళీ బెదిరిస్తున్నాడు ఆయన, మా కొడుకు ఐడి కాదు, మీరు కావాలని చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పాను. చెప్తే నేను ఏమన్నా నీతో మాట్లాడడం వేస్ట్ అన్నా, ఇంకా నేను పిఎస్కి కంప్లీట్ చెప్తా అని చెప్పిన. పోయినా ఎగ్జాక్ట్లీ 4:30 హైత్నగర్ పిఎస్కి పోయినా. హైత్నగర్ పిఎస్కి పోయి అక్కడ హోమ్ గార్డ్ ఉంటే వాళ్ళే రాసిరు మొత్తం. రాసిన తర్వాత మీరు ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయో నాకు జిరాక్స్ పెట్టండి అని చెప్తే పోయి జిరాక్స్ తీసుకొని అవన్నీ అటాచ్ చేసి ఇచ్చిన తర్వాత ఏమైందంటే కానిస్టేబుల్ పోయి సిఐసార్ని లేపనికి పోయాను. ఆయన పడుకున్నాడు, 4:30 పడుకున్నా ఆయన డ్యూటీలో. పడుకుంటే సరే లేపనికి పోతే ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, సార్ జర మీటింగ్లో ఉన్నాడు, కొద్దిసేపు ఆగండి అన్నారు. సరే ఒక 1/2 hour అక్కన్న ఆయన నా 2 పిల్లల్ని పెట్టుకోండి మేడం, 2 పిల్లల్ని పిఎస్కి తీసుకుపోయి పిఎస్లో కూర్చోబెట్టుకొని మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఇంకొక ఆయన వచ్చి మళ్ళీ ఒకసారి చూసినాపు అని చెప్తే ఆయన అప్పటికే పడుకున్నాడు. ఆయన వచ్చి కానిస్టేబుల్ చెప్తున్నాడు ఏమని, సార్ పడుకున్నాడు. నేనేమన్నా అంటే, సార్ పడుకుంటే పడుకున్నారు, మీరైతే డ్యూటీలో ఉన్నారు కదా, వాళ్ళ నాన్న నెంబర్ ఇచ్చినా కదా, వాళ్ళ నాన్నకు ఒకసారి ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేస్తే ఆయన వస్తాడా లేకపోతే ఏమైనా చెప్తాడా, సంజయ్ చెప్తాడా అని చెప్పిన. అంటే అసలు కాల్ చేశారా, వాళ్ళని అప్రోచ్ అయ్యి పిలిచారా, పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారా? ఎఫ్ఐఆర్ చేయలేదు, ఏది చేయలేదు. నా దగ్గర నేను ఏమన్నా అంటే కొంచెం సీరియస్ అయినా మేడం నేను, ఎందుకంటే నా పాప విషయం కాబట్టి నేను సీరియస్ అయినా. ఏం సార్ ఇప్పటివరకు కూడా మీరు పట్టించుకోవట్లేదు, 1 hour పైన అయిపోయింది వచ్చి అంటే, ఆయన పేరుంది మేడం ఆయనది, ఆయన వచ్చేసి ఏమన్నాడు అంటే, లేచి బయటకు వచ్చాను, మీరు ఎందుకు రెస్పాన్స్ కావట్లేదు, ఆడపిల్ల పంచాదంటే ఆయన ఏమంటూ, నువ్వేమైనా ఉంటే లీగల్గా చూసుకోపో,
లేదంటే పీసీని ఇచ్చి పెట్రోల్ అంటే నా పాప సార్ ఇజ్జత్ పోతుంది కాలేజీలో మీరు పెట్రోల్ బండి ఇచ్చి పంపిస్తే ఇజ్జత్ పోతుంది, వద్దు మేడం పెట్రోల్ ఏమీ వద్దు సార్, నా నెంబర్ వాళ్ళ నెంబర్ ఇచ్చిన వాళ్ళ ఫాదర్ది, ఆయనకు ఫోన్ చేయండి పిలిపియండి అని చెప్పిన. పిలిపానంటే నేను పిలిపాను, నువ్వు లీగల్గా చూసుకోపో అని కానిస్టేబుల్ దగ్గర పేపర్ గుంజుకున్నాం. నిన్న రోహిత్ అనే అబ్బాయి ఇక్కడికి వచ్చాడా? 4వ తారీఖు రోజు ఈ కంప్లీట్ విషయం ఇదంతా. 4వ తారీఖు రోజు నేను పోయి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోలేదు, వల్గర్గా మాట్లాడారు. మళ్ళీ నిన్న మొన్న నువ్వేం చేసినావు రా అని మాట్లాడారు. నేనేమనుకున్నా అంటే నాకు తెలిసిన లీడర్లకు ఫోన్ చేస్తే నువ్వు చక్కగా ఏసీ ఆఫీస్ అడుగు ఆడ పోయి మాట్లాడన్నాడు. సరే ఏసీ ఆఫీస్కి అడుకోవాలంటే ఇప్పుడు హైదరాబాద్ పిఎస్లో పెట్టినటువంటిది ఏదైనా పేపర్ ఉండాలి కదా అని చెప్పేసి సార్ ఒకసారి ఇవ్వండి సార్ నేను ఫోటో తీసుకుంటా అని చెప్పిన. ఏమి ఇయ్యనని చెప్పేసి పక్కకు పెట్టేసిండు. అది ఇవ్వలేదు, ఇవ్వకుండా పట్టించుకోలేదు. సరే అని చెప్పేసి ఏసీ ఆఫీస్ కాడికి పోయినా. ఆడికి పోయిన తర్వాత ఏంటంటే నాకు మా వదిన వాళ్ళు మా చెల్లెలు చనిపోయిందని నాకు కాల్ వచ్చింది. ఇది 4వ తారీఖు రోజు ఈవినింగ్ 5:30కి అట్లా. సరే అమ్మ ఈ పంచాయతీ అంతా ఇది వద్దులే అమ్మ ఇప్పుడు వచ్చిన తర్వాత చూసుకుందాము అని చెప్పేసి నేను పాపలు నిన్న వదిలేసి నేను వెళ్ళిపోయాను. చావాలనుకుంటే మేము ఆ రోజు నైట్ 4th రోజు నైట్ ఎవరం లేము ఇంట్లో, ఆ రోజు చేసుకోవచ్చు కదా. అయితే 5th డే రోజు ఏం తెలిసిందంటే వాళ్ళకు కేసు అయింది, ఇట్లా కేసు పెట్టిరని తెలిసింది. తెలియగానే వాడు ఇంటికి వచ్చి 5 గంటలకు వచ్చి బెదిరించాడు. అదే పోలీసు వాళ్ళు 4 గంటలకు నేను కంప్లైంట్ పెట్టినప్పుడు ఒకసారి రెస్పాన్స్ అయినా నా పాప బతుకుతుండే కదా. మా బాబు చూసి మా పాప అయితే ఇంటికి వచ్చి నైట్ 8 గంటలకు వచ్చిన 11 గంటలకు వచ్చిన స్నానం చేసుకొని కూర్చోగానే డాడీ నీకు ఒక విషయం చెప్పాలి డాడీ అని. చెప్పమ్మా ఏంద్రా అంటే వాడు మళ్ళీ వచ్చి నన్ను ఇట్లా బెదిరించింది డాడీ, మనమేమో కేసు పెట్టకపోతే ఎవరు పట్టించుకోలేదు. నేనేమన్నా అంటే వద్దులే అమ్మా కేసులు మనతో కాదులే అమ్మా, పెద్ద మనుషులు అందరినీ పిలుస్తారు రేపు పొద్దున, నువ్వు గమ్మున వండుకోతాలి, పొద్దున నేను పిలుస్తాను అందరినీ, పెద్ద మనుషులను పిలిచి మాట్లాడదాంరా, వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏంది అసలు అని చెప్పేసి పొద్దున పిలుద్దామని మాట్లాడినా. సరే డాడీ అన్నది. అక్కడ పడుకుంది 11:30కు వచ్చి డాడీ కిటికీ తెరవ డాడీ నాకు ఉబ్బరిస్తుంది అన్నది, ఫ్యాన్ ఖరాబ్ అయింది. అది అయితే వద్దామా వర్షం పడుతుంది కదా లోపలికి వస్తే చినుకు నా దగ్గర వచ్చి పడుకోమా అన్న. నా దగ్గర వచ్చి పడుకోమంటే సరే డాడీ అన్నది. వాష్రూమ్కి వచ్చి తర్వాత నేను పడుకున్నా. నేను ఎందుకంటే మేము బయటకు పోయి వచ్చినాం, అలసిపోయి వచ్చినాం. మేము పడుకోగానే 4:30కు మా భార్య లేపింది నన్ను. ఒకసారి లేవు అంటే ఏమైందంటే ఒకసారి నువ్వు కర్రా అని చెప్పి షాప్లోకి తీసుకొచ్చి ఇక్కడ హ్యాంగ్ చేసుకొని పాప. అప్పుడు ఏంటంటే మా నాన్నకు మా అక్క వాళ్ళకి అందరికీ చెప్పిన. నేను పోలీసులు పట్టించుకుంటే మాకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు మేడం. కూతురుకి తండ్రికి చాలా బాండింగ్ ఉంటుందండి, ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంది. అసలు పాప ఎలా ఉండేదంటే ఏమైనా భయపడుతూ ఉండేదా? లేదు మేడం, ఆమెకు 1 ఇయర్ కర్రసామ నేర్పించిన, కత్తిసామ నేర్పించిన. ఆ పాప 2 మొగోళ్ళు వచ్చిన కొడుతుంది. అంత డేర్ పర్సెంట్ మేడం. నాకు చిన్నది ఏమైనా అయిందనుకో ఆ ముందా ఆమె భయపడుతుంటుంది. నా బిడ్డని నేను కొట్లాడికి పోతుంటే కట్టె తీసుకొని డాడీ ఫస్ట్ కొట్టు వాడిని అని. అట్లా అంటే అంత డేర్ మేడం ఆ పిల్లకు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం, నేను చచ్చిపోయి నా పాప బతుకున్నా బాగుండే. ఎందుకంటే నా ధైర్యం కన్నా ఆమె ధైర్యం వీళ్ళకి ఎక్కువ మేడం, మా పిల్లలకి ఎక్కువ. అలాగే ఎగ్జామ్ వాళ్ళకి పోతున్నా అంటే డాడీ అక్క భయపడుతుంది, ఆమెకి ఏం తెలియదని ఆమె వెంబడిపోతుంది. ఎగ్జామ్ రాయించడానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయించడానికి నా చిన్న బిడ్డ నా పెద్ద బిడ్డని తీసుకుపోతుంది. అంత ధైర్యం మా పిల్లది. ఏం చెప్తారండి పోలీసులకి? అంటే వాస్తవానికి మీరు ఫిర్యాదు ఇచ్చినప్పుడు తీసుకోలేదు అని చెప్పి చెప్తున్నారు, పోలీసులకి ఏం చెప్తారు? నాకు జరిగినట్టు మాత్రం ఇంకెవరికి జరగదు మేడం, ఏ ఆడపిల్లలు జరగదు. ఎందుకంటే మేడం మేము మా పాపల్ని ఎట్లా చూసుకుంటానో కాళ్ళని మొత్తము తెలుసు. అసలు 5 నిమిషాలు నిలబడి ఎందుకు ఇట్లా చేసిండ్రా అని చెప్పేసి ఫోన్ చేసి వానికి ఇట్లా నీ కొడుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పిన ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు మేడం. అందులోను మేడం ఇంకొకటి, వాడు మొత్తం గంజాయిగాళ్ళు, మొత్తం గంజాయి కదా కూడా తిరిగేటోళ్ళు. నేను ఒకటే డౌట్ మేడం, మొత్తం మీడియా పూరంగా అడిగేది ఒకటే డౌట్. కనీసము ఒక చిన్న పిటి కేసు అయితేనే నీకు అనేది ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారు, స్కాన్ చేసుకొని రిసిప్ట్ ఇస్తారు. నా పాపది ఇట్లా నన్ను ఇట్లా చేస్తున్నాడు అని చెప్తే నాకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వాలి మేడం. ఇవాళ పోయి కూడా నేను ఎఫ్ఐఆర్ కాదు మీరు చేసిరు కదా, నేను కంప్లైంట్ ఇచ్చిన కదా, ఆ పేపర్ ఇవ్వండి, నేను ఏసీబీ ఆఫీస్ కాడికి పోతా అంటే ఆ పేపర్ కూడా ఇవ్వాలి మేడం నాకు. వాస్తవానికి ఇదే షాప్ లో మీ పాప ఉదయాన్నే లేచి షాప్ తెరవడం కానీ ఇదంతా చాలా మెమరీస్ ఉంటాయి మీకు పాపకి సంబంధించి. మర్చిపోవడం అనేది అసలుకి అది హైలీ ఇంపాసిబుల్. నేను కూడా ఉన్నాను మేడం ఎక్కువ, ఖచ్చితంగా చెప్తున్నాను. నాతో కూడా కాదు, ఎందుకంటే మా భార్య కానీ నా కొడుకు కానీ మా పెద్ద బిడ్డని కానీ వీళ్ళు ఎవరు నాకు లైక్ కాదు మేడం. ఎందుకు తెలుసా, ఆ పిల్ల నా సొంటిది, నేను ఎట్లా అంటున్నా నాకు ఈక్వల్గా ఉంటుంది ఆమె. అట్లాంటి పిల్ల పోయిన తర్వాత ఇక ఏముంటుంది మేడం మాకు అసలు ఊహించుకో. మా భార్య అది ఇప్పుడు ఉస్మానే కాడ ఉంది, ఎట్లుందో కూడా తెలియదు మేడం, అది ఎట్లుందో కూడా తెలియదు మేడం మాకైతే. అది కూడా ఒకటే ఏడుస్తుంది ఆడ కూర్చొని. మా ఫ్యామిలీ అంతా ఆగమైపోయినట్టే మేడం. ఇంకా
పోలీసు వాళ్ళే చంపారు మేడం మా పిల్లని, పోలీసు వాళ్ళే చంపారు. నేను ఆడపిల్లకి ఇది చేస్తా, నేను అది చేస్తా అని చెప్పి ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడతారు. ఉత్త కేసు తీసుకొని ఇంకా చేత కాలేదా మా పిల్లకి? ఒక్క నిమిషం వాడిని పిలిచుంటే మాట్లాడి భయపెట్టుంటే ఈరోజు మా పాప ఇట్లా అయిపోయేది కాదు కదా. ఎన్ని ఇయర్స్ మేడం పాప? 13 years పాప. ఎట్లా ఉంటుంది మేడం మాకు బాధ. ఇప్పుడు నేను వెళ్ళేసి మార్నింగ్ పోలీస్ స్టేషన్లో నేను అరుస్తుంటే నీకు కనీసం కేసు తీసుకొని వాడిని పిలిచుంటే అయిపోయేది. ఏం చేస్తురు, ఏం బీక్తురు మీరు పోలీసు వాళ్ళు ఉండని నేను అడిగితే సమాధానం కూడా ఇస్తలేరు మేడం. ఇట్లా ఉంటే జనాలు బతకాలా సావాలా? ఏమన్నా ఇబ్బంది వస్తే పోలీసు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో పోతాం, కానీ బయటికి మెడలు పట్టి దొబ్బితే ఇంకా ఏం లాభం? మేము అసలు ఏంది, మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా, అసలు ఏంది బతుకులేంది ఏం అర్థమవుతుంది. ఓ చిన్న పాప మేడం, అదే వాళ్ళకుంటే అట్లనే అవుతుండేనా? ఆ పిల్ల ఎంత ధైర్యవస్తులానంటే ఏమన్నా గింత అయితే మా ఫ్యామిలీలో అంతా ధైర్యంగా ఉండేది. దానికి ఎంత టార్చర్ పెడితే ఆ విధంగా వేసుకుంటుంది. కనీసం పట్టీలు ఇక్కడ ఇయ్యక కాలు పట్టీలు కూడా తీసి పాడేసి వేసుకుంది మేడం. ఇట్లా కొట్టుకుంటప్పుడు పట్టి శబ్దం అయితే మా డాడీ లేస్తాడేమో అని చెప్పేసి కాలు పట్టీలు కూడా తీసి పాడేసింది. అంటే అమ్మాయికి ఎంత టార్చర్ ఉండొచ్చు మేడం. అసలు అమ్మాయికి బాగున్నాడు. నువ్వు చూసావా చిన్న? చూసాను. ఏ టైంకి జరిగింది? ఎలా, ఎక్కడ కనిపించింది నీకు? 4:30 అట్లా వచ్చి బయట మాట్లాడింది అక్క. బయట నేను కంపెనీలు ఆడుకుంటే చూసిన, బయట మాట్లాడింది. బయట మాట్లాడింది అయితే చూసిన, ఇంట్లో. అంటే హ్యాంగ్ చేసుకుంది కూడా చూసావా? లేదు. అబ్బాయి వచ్చి మాట్లాడడం చూసావా నువ్వు? ఏమని మాట్లాడుతున్నాడు? ఏమన్నా బెదిరించాడు అమ్మాయిని? బెదిరించినట్టయితే చూడలే, మాట్లాడింది అయితే చూసిన. అయితే ఆ అమ్మాయికి సంబంధించి అంటే నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నాన్న ఇష్టపూర్వకంగా కొనిచ్చినటువంటి ఈ కాళ్ళ పట్టీలు, ప్రతి అమ్మాయికి పట్టీలు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ని నాన్న అమ్మ కొనిచ్చినటువంటి ఈ పట్టీలు ఎంతో ప్రేమగా పిల్లలు ఇంట్లో ఆడుతూ ఉంటే ఈ చప్పుడుకి సంతోషం పొంగిపోతుంది తల్లిదండ్రులకి. కానీ తను ఇక్కడ సూసైడ్ చేసుకున్నటువంటి టైంలో తెల్లవారుజామున ఈ పట్టీల చప్పుడు ఎక్కడ వినిపిస్తే నాన్న లేస్తాడు, నాన్న బాధపడతాడు అని చెప్పేసి కాళ్ళకు ఉన్నటువంటి ఈ పట్టీలను కూడా తీసేసి తను చనిపోయింది. అంటే తను ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించిందో అర్థమవుతుంది. కానీ తనకి ఎంతో బాధ ఉంది కాబట్టే ఇంట్లో చెప్పుకోలేక, అటు ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. పోలీసులు పట్టించుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని చెప్తారు. సార్ నిజంగానే ఒక ప్రతి ఆడపిల్లకు కూడా ఈ పట్టీలు అంటే చాలా ఇష్టపడతారు. ఆ పిల్లలు ఇంట్లో తిరిగేటువంటి టైంలో కూడా ఈ పట్టీల సౌండ్ వెళ్తే తల్లిదండ్రులకి అదొక ప్రేమ, అదొక సంతోషం ఉంటుంది. ఈ బాండింగ్ అంటే ఈ పట్టీలు ఎవరు కొనిచ్చారు పాపకి? ఇష్టమా? వాళ్ళ అమ్మ ఇప్పించింది. అయితే ఆమె మొన్న నాకు గోల్డ్ చైన్ కావాలి డాడీ అని అడిగింది మా పాప. ఎందుకమ్మా అంటే, అక్క పాస్ అయితేనే కాలేజీలో బ్యానర్ వేసిర్రు, నేను పాస్ అయితే కాలేజీలో నువ్వు బ్యానర్ వేయాలి, నేను 10th ఖచ్చితంగా ర్యాంకు కొడతాను, ర్యాంకు కొడితే ఖచ్చితంగా కాలేజీలో బ్యానర్ వేయాలన్నది. కానీ ఇప్పుడు నా బిడ్డకు శ్రద్ధాంజలి బ్యానర్ వేస్తా మేడం. నేను నా బిడ్డకు శ్రద్ధాంజలి బ్యానర్ వేసుకుంటా. నేను మొన్న వాళ్ళ అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయని చెప్పి పిలిచిర్రు బ్యానర్ గురించి ఫోటోకి. అప్పుడు పోయి అదంతా మనసులో పెట్టుకొని నాకు వచ్చి చెప్పి, డాడీ అక్కకు చాలా మంచిగా ఫోటోలు తీసారు డాడీ, నేను ఫస్ట్ ఇయర్ 10th ఖచ్చితంగా మీరు ర్యాంకు కొడతా డాడీ, నాకు ఖచ్చితంగా నువ్వు ఇక్కడ కాలనీలో బ్యానర్ వేయాలి డాడీ అన్నది. కాలనీలో కాదమ్మా, పెద్ద బోర్డింగ్ కడతామ్మా అని చెప్పినాడు. నా బిడ్డ వేరే మేడం, ఆమె గురించి చెప్పుకోవాలన్న మాటలు రావు మేడం. ఆమె నా బిడ్డ లేకపోతే నేను లేను మేడం. నిజంగా వాస్తవంగా మాకే చాలా బాధ ఇస్తుంది ఈ విషయం వింటుంటే. ఆ పాప నేను చదువులో ఫస్ట్ వస్తాను అని చెప్పేసి మీరు అన్నట్టుగా కరాటీ ఇవన్నీ కూడా నేర్పించారు. అలాంటి పాపని ఈరోజు నిజంగా ఒక హోర్డింగ్స్ వేసి నేను బాగా చదువుతున్నాను అని ఒక ఎమోషనల్గా చెప్పుకోవాల్సినటువంటి టైంలో నిజంగా శ్రద్ధాంజలి ఫోటో వేసి ఆ పాప ముందు ఏడవడం నిజంగా బాధాకరంగా ఏం చెప్తారు? మా ఫ్రెండ్స్ అందరు మేడం, ఆమె పేరు మీనాక్షి, మీను అని ఎవరు పిలరు, అందరు ఇప్పుడు మా ఫ్రెండ్స్తో ఎవరితోనో మాట్లాడారు, తల్వార్ అని పిలుస్తారు ఆ పాపని. అంత షార్ప్ ఉంటుంది ఆ పాప, చాలా షార్ప్ మేడం. నేను కొట్లాడుతున్నా అంటే వీళ్ళందరూ కలిసి మా అక్కలకి చెప్పని చూస్తే ఎవరిని చెప్పనియదు. మా డాడీ వెనక నేనున్నా అని చెప్పి కొట్లాడక నాతో పాటు వస్తుంది మేడం. అంత డేంజర్ ఆ పిల్ల. కానీ చేసుకుందంటే నమ్ముతలేను మేడం. ఇందులో ఉన్నటువంటి చాలా జ్ఞాపకాలు మీ పాపకి సంబంధించి. సో రేపటి నుంచి ఈ కాలపట్టీల సౌండ్స్ కూడా వినిపించవు, ఆ పాప మీకు ఇక్కడ కనిపించదు. ఆ లోటు అనేది భర్తీ చేసుకోలేరు. మీకు ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, మీరు కావచ్చు, ఏం చెప్తారు?
నేను ఇక్కడ కాల్ చేసిపోయి నా బిడ్డ బొందకాన్ని వండుకుంటా మేడం నేను. ఎందుకంటే నా బిడ్డ మా పేరు తలిస్తే మీనమ్మ అసలు ఊహించుకుంటేనే నేను నిజంగా ఎవరింటికో సాగుకొచ్చినట్టుంది మేడం. వేరే వాళ్ళ ఇంటికి సాగుకొచ్చినట్టుంది. నా బిడ్డ చచ్చిపోవట్లేదు మేడం. నేను నమ్మలేకపోతున్నా మేడం. నాకు 2 సార్లు స్ట్రోక్ వచ్చింది మేడం. మా వీళ్ళకి చెప్తుంది, ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను పోయి మాట్లాడతా, కానీ డాడీకి చెప్పొద్దని చెప్తుంది. వేరే మేడం వాళ్ళ స్కూల్ దగ్గర పోయి కూడా అడుక్కోండి మేడం. ఎంత షార్ప్ అంటే మేడం, స్కూల్ ఫస్ట్ పాప క్లాస్లో ఎప్పుడు కూడా వాళ్ళ టీచర్లు కూడా ఒక్కరోజు రాకపోతే ఫోన్ చేస్తారు, ఏంది విజయ్ రాలేదు మీ పాప అని. పాపకి చిన్న గాయం అయితేనే తట్టుకోలేరు, అలాంటిది పాప హ్యాంగ్ చేసుకొని చనిపోయేటప్పుడు తను ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో ఆ ప్రాణం. ఏమో మేడం, నిజంగా ఈ సొసైటీ అనేది కరెక్ట్గా ఉంటే చనిపోయిన తర్వాత క్యాండిల్ ర్యాలీలు అవసరం లేదు మేడం. చనిపోయిన తర్వాత క్యాండిల్ ర్యాలీలు అవసరం లేదు. బతుకున్నప్పుడు పోయి పిటిషన్ ఇస్తే కనీసం పిలిచి మందని ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేయాలి మేడం. సరే మేడం, నిజంగా నా పాప వాడిని లవ్ చేసింది అనుకుందాం. లవ్ చేస్తుంటే యాంగింగ్ తీసుకుంటుంది మేడం. ప్రతి విషయం నాకు వచ్చి చెప్తారు, డాడీ వాళ్ళు ఇట్లా అన్నారు. వాళ్ళ అమ్మ కూడా ఆ పిల్లని ఏమన్నా భయపడుతుంది మేడం. వాళ్ళ అమ్మ కూడా ఏమన్నా భయపడుతుంది, ఎందుకంటే నేను డాడీకి చెప్పేస్తుంది. నా కొడుకు చెప్పాడు, నా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఎవరు చెప్పారు, ఖచ్చితంగా నాకు చెప్పేస్తుంది. చూస్తున్నాం కదా, ఆ పాప చనిపోయినా కూడా తన జ్ఞాపకాలు అనేది ఇంట్లో ఇంకా పదిలంగా అలానే ఉన్నాయి. తను రోజు ఇక్కడే షాప్ తీస్తూ అన్నీ యాక్టివ్గా ఉండేది, కానీ ఇలా హ్యాంగ్ చేసుకుంటుంది అని అయితే మేము అనుకోలేదు అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈరోజు నిజంగా కూడా ఒక బాధాకర విషయం అనే చెప్పాలి. శ్రద్ధాంజలి ఫోటో బయట పెడితే ఒక ఎమోషనల్, అంటే నిజంగా ఇది చాలా వర్ణాతీతం అనే చెప్పాలి. అక్క ఉన్నారు, అక్క చెల్లి అని అంటే కొట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రేమ, ఆ బాండింగ్ ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది? మేము ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఇప్పుడు నాతో కొట్టుకోనికి ఆడుకోనికి ఎవ్వరు లేరు అస్సలు. నా చెల్లంటే నాకు ప్రాణం. మేము ఎప్పుడైనా ఒకటే డ్రెస్ వేసుకుంటాం, కలిసి ఉంటాం మేడం. ఎప్పుడు డ్రెస్ దేని ఇద్దరికి మాత్రం సేమ్ డ్రెస్. ఇంతవరకు మీ నాన్నగారు మాట్లాడుతూ కూడా మీరు ఫస్ట్ వచ్చారు, హోర్డింగ్స్ వేశారు, నా హోర్డింగ్ కూడా వేయాలి, గోల్డ్ చైన్ కొనిపించి అవి అన్నీ చెప్తుంది అని అంటున్నారు. ఈ పట్టీలు కూడా తనకి చాలా ఇష్టం అని విన్నాము, కానీ ఈరోజు తనే లేకుండా ఉంది. ఏం చెప్తారు పోలీస్ వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అనుకుంటున్నారు? ఏం చెప్తారు? ఇదంతా పోలీసుల వల్లనే జరిగింది, అలా నిర్లక్ష్యం వల్లనే జరిగింది. మేము కేసు పెట్టినప్పుడు పట్టించుకుంటే ఇప్పుడు మా చెల్లె మాకు దక్కేది. వాళ్ళ వల్లనే జరిగింది ఇదంతా. వాళ్ళే చేసారు ఇదంతా. అంటే చనిపోయినటువంటి పాపనైతే తిరిగి తీసుకురాలేము, మీకు న్యాయం ఏం కోరుకుంటున్నారు? ఇలాంటిది ఇంకో అమ్మాయికి జరగకూడదు అస్సలు. ఇది పట్టించుకోవాలి పోలీసులు. ఈ ఖచ్చితంగా ఇది ఎవరు జరగకూడదు ఇంకోసారి ఎవరికి. ఇది ఎప్పుడైనా చెప్తుందా, అక్క నాకు గాజులు కావాలి, నాకు కమ్మలు కావాలి, లేకపోతే నాకు పట్టీలంట ఇష్టం అక్క, మీకు ఏదన్నా ఏం అల్లరి చేస్తుంది? క్యాష్ మొత్తం ఆమెతోనే ఉంటుంది మేడం. ఇంట్లో క్యాష్ మొత్తం ఆమెతోనే ఉంటుంది. క్యాష్ ఎవరి దగ్గర ఉండదు. క్యాష్ మొత్తం ఆమె దగ్గరనే ఉంటాయి. ఇంట్లో మా ఇంట్లో పెత్తని మొత్తం ఆమెదే. క్యాష్ మొత్తం ఆమె దగ్గరనే ఉంటుంది. మీకు చూపిస్తాను మీరు వాళ్ళు కూడా. ఏదన్నా కావాలంటే అడిగేది ఉండదు మేడం. డైరెక్ట్ తెచ్చుకొని నాకు చెప్తుంది, డాడీ నేను తెచ్చుకున్నా ఒక్కటి లేదు మేడం. ఒకటి మాత్రం ఎప్పుడూ లేదు. ఏది తీసుకురాని ఇద్దరికి తీసుకొస్తుంది. ఇద్దరికి ఖచ్చితంగా థమ్స్అప్ తీసుకురాని, మన కూల్ డ్రింక్స్ కానీ, ఎగ్ పఫ్లు కానీ, అవన్నీ ఏదేని మీకు ఎంతో ధైర్యం చెప్తూ ఉండేది, అక్కకు కానీ లేకపోతే తమ్ముడికి కానీ. ఇప్పుడు ఆ ధైర్యం చెప్పడానికి ఆ పాప మీ మధ్య లేదు. ఏం చెప్తుంది అసలు మీకు? అంటే డాడీ నేను ఇలా అవుతాను, అలా అవుతాను, సొసైటీ గురించి ఇలాంటి విషయాలు చెప్తుందా? ఆమె కానిస్టేబుల్ ఉంటాయి మేడం, ఆమెకి ఎందుకంటే అది చాలా ఇష్టం ఆమెకి. ఎందుకంటే టఫ్ మనిషి ఆ పిల్ల, ఫుల్ టఫ్. మేము ఎగతాలు చేసేది ఆమెకి. చూడ్డానికి పొట్టి ఉన్న నువ్వు ఏడవుతావు అమ్మ, నువ్వు ఏడవుతావు అంటే, డాడీని కొద్దిగా తెలియదు, స్టడీ మంచిగా చదివితే చిన్నగా ఉన్నా కూడా తీసుకుంటారు డాడీ, ఖచ్చితంగానే కానిస్టేబుల్ అవుతాడు డాడీ. ఎందుకు పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకుంది ఆ పాపకి? నేను ర్యాలీలకు దానిలోకి పోయేస్తాను మేడం. పోయి రాగానే నేను ఇంట్లో బాధపడుతుంటే చెప్తుండే, అట్లా కాదు డాడీ, నువ్వేం పట్టించుకునే లేకపోతేనే ఇట్లా అవుతుంది డాడీ, నేను ఖచ్చితంగా నేను అవుతా డాడీ, మన ఖాందాన్ మొత్తంలో నేను ఖచ్చితంగా చేస్తాను. నేను అన్యాయం జరిగిన తర్వాత క్యాండిల్ ర్యాలీ తీస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి నేను పోలీస్ అవుతానంట. అదే పోలీస్ ద్వారా అమ్మాయి ప్రాణం పోయిందని నేను ఇట్లా అవుతుందని అనుకోలే మేడం. నాకు ఇప్పుడు భయం అవుతుంది మేడం, నా బిడ్డను కూడా చదివించడానికి.
మేము ఆమె లేనిదైతే మేము చెప్పలేము మేడం. మేము ఇంకో వారము 10 రోజులు మేము ఊహించుకోలేము. మేము ఇప్పుడు బయట తిరుగుతున్నాం కూడా మేడం. నాకు బయటకు కారు తీసుకొచ్చి ఆపగానే మినమ్మ అని పిలుస్తాను. నేను ఇప్పుడు ఎవరిని పిలవాలి, ఎవరితో మాట్లాడాలి? నిజంగా ఇంట్లో తన కూతుర్ని కోల్పోయి కానీ తన అన్ని జ్ఞాపకాలు ఇక్కడే పదిలంగా ఉన్నాయి. కానీ తను లేనిది మేము ఉండలేము. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళు టైంకి స్పందించి ఉంటే ఈరోజు నా బిడ్డని కోల్పోయేవాడిని కాదు. మిగతా ఇంకా 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఒకవైపు తల్లి ఉస్మానియా మార్చరీ దగ్గర కన్నీరు మున్నీరు అవుతుంటే తండ్రి ఇక్కడే ఉండి తన జ్ఞాపకాలను మర్చిపోలేను, మాకు న్యాయం ఎవరు చేయలేరు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని వెంటనే అలర్ట్ అయ్యి న్యాయం చేయాలి అని తన కూతురు పోలీస్ అవ్వాలనుకుంది. కానీ అదే పోలీస్ నిర్లక్ష్యం వల్ల తనకి అన్యాయం జరిగింది. ఇక్కడ పోస్టింగ్ హోర్డింగ్స్ పెట్టాలి, ఫ్లెక్సీలు కట్టాలి, తను 10th ఫస్ట్ క్లాస్ వస్తానని నాకు ప్రామిస్ చేసింది. కానీ ఈరోజు శ్రద్ధాంజలి ఫోటో పెట్టాల్సి వచ్చింది అని ఆ తండ్రి ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు.